ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చూపించబోయే అంశం పెరుగులో మిర్చి నానబెట్టి పెరుగు మిర్చి అంటే సల్ల మిర్చి. మిర్చీలలో ఇది ఇలా లావుగా ఉన్న మిర్చి తీసుకోవాలి. కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మిర్చీలని కొనాలు కట్ చేయకుండా ఇలా కాటు పెట్టుకోవాలి. ఏమాత్రం కాటు కింద కట్ చేయకూడదు. ఇలా కాటు పెట్టుకొని అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే కట్ చేయడం అంటే కాటు పెట్టుకోవాలి. పెరుగు అని మజ్జిగ పుల్లగా ఉండాలి. ఈ పెరుగుని మొత్తం చిలికి అందులో ఒక 3 స్పూన్లంత వాము అంటే ఓమా. ఈ వాముని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ మజ్జిగలో వేయాలి. కల్లుప్పును వేసుకోవాలి. కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంజాద ప్రకారం చూసి వేసుకోవాలి. నేను గుప్పెడు వేసుకున్నాను. మీరు అంజాద టేస్టును చూసి వేసుకోండి. పెరుగు పుల్లగా లేకుంటే 2 నిమ్మకాయలను పిండి ఇందులో వేసుకోవాలి. ఈ మజ్జిగను మిర్చిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఎండకు ఇలా ఆరబెట్టాలి. అలా రోజు ఒక 2-3 డేస్ అలా పెరుగులో నానబెడుతూ ఎండలో పెట్టడం, అలా చేయడం వల్ల పెరుగులోని ఈ మిర్చి బాగా నానడం వల్ల టేస్ట్గా ఈ మిర్చి తయారవుతుంది. తర్వాత అవి తీసి నూనెలో వేయించుకోవాలి. ఇవి నూనెలో ఇలా వేయించుకోవచ్చు. పెరుగన్నంలోకి, పప్పుచారులోకి, దాల్చాలోకి ఈ మిర్చిని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.